రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరతకు కారకులెవరనే దానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రైతాంగానికి సరిపడా యూరియా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామని, అయితే బీసీల మాటన ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ముస్లింల రిజర్వేషన్లు కల్పించి బీసీలకు అన్యాయం చేస్తున్నారంటున్న టీజీ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. జిల్లాకు వచ్చిన ఎన్ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటిగా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. యూరియా దాంట్లో ప్రధానమైనది. యూరియా అనేటటువంటి యొక్క సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజరు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణ కూడా ఇచ్చింది. పోయినసారి వాళ్ళకు అదనంగా ఇచ్చింది. అంటే 9.8 lakh మెట్రిక్ టన్ అంటే మనం దాదాపు 12.8 మెట్రిక్ టన్ మనం ఇచ్చినాం. 2.5-3 లక్షల టన్ను మెట్రిక్ టన్ను. ఇప్పుడు అది రాబీలో, ఇది ఖరీఫ్లో కూడా దాదాపు 6 లక్షల టన్ను ఇచ్చేస్తున్నాం. ఎక్కడ కూడా కొరత లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్కడ ఎవరో బ్లాక్ మనీ చేస్తున్నారు, దాన్ని కొరత సృష్టిస్తున్నారు కృత్రిమంగా. కాబట్టి దాని మీద ఈరోజు నేను మాట్లాడాను. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు. మీరు సప్లై చేస్తున్నాము, మీకు ఎంత కావాలో అంత ఇస్తా అంటున్నావు. పోయేసరిగా అదనంగా ఇచ్చినాము, వాడకం కూడా పోయేసరిగా అదనంగా అయింది. ఎందుకు ఎవరు దాస్తున్నారు? ఈ ఎరువు దుకాణంలో ఎందుకు షార్టేజ్ ఉంది? ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయాలని మేము అడుగుతాను. బీసీ రిజర్వేషన్ పై కూడా కేంద్రం మోకాలు అడుగుతుందని మీ బీసీ రిజర్వేషన్ పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. కానీ దాంట్లో ముస్లిం రిజర్వేషన్స్ దాన్ని జోడిస్తే మేము మాత్రం దాన్ని వ్యతిరేకిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యతిరేకిస్తాం అని అంటే బీసీ రిజర్వేషన్ కాదు, దానికి పోరాడతాం. బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింలను తీసేయాలని చెప్పేసి స్థానిక సంస్థల తప్పకుండా మాది ఆల్రెడీ మాకు 40 లక్షల మెంబర్షిప్ ఉంది తెలంగాణలో. మా మెంబర్షిప్ పెరిగింది. ఖమ్మంలో కూడా 2 లక్షల మెంబర్షిప్ మా జరిగింది. గ్రామ స్థాయి నుంచి కూడా మేము వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తాము. ఈసారి ఖమ్మం జిల్లాలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఖమ్మం జిల్లాలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని, రాబోతున్నాయని ఎన్ రామచంద్రరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ ఖమ్మం.